నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర సెకండ్ డే అనమాట. సో, ఈరోజైతే ఎలా గడిచిందో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలానే మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తానండి. నేను నిద్ర లేచి కిందకు వచ్చేసరికి మా అక్క అయితే ఇంట్లో పనంతా కూడా చేసుకుంటుంది. పూర్ణిమ కాలేజ్కి వెళ్ళాలి. సో, అందుకని కొంచెం ఎర్లీగా లేచి ఇంటి పని చేసుకొని వంట అయితే చేసి తనకి బాక్స్ తీసుకెళ్తుందనమాట. అందుకు ఇక్కడేమో నేను దొండకాయలు ముందు రోజు తీసుకొచ్చాను కదండి, అవి అయితే నైటే కోసి పెట్టుకుంది. అవేమో ఇంకా నేను వంట చేస్తానే, నువ్వు వెళ్ళి మిగతా పని చూసుకొని అయితే చెప్పాను. అయితే ఇక్కడ దొండకాయలు అవి ఫ్రై చేసేసాను. అంటే దొండకాయ పచ్చడి చేయమంది పూర్ణిమ. నెక్స్ట్ ఏమో దోశలు, అంటే ముందు రోజు పప్పు నానబెట్టాము అని చెప్పాను కదండి. అయితే ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాము. మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నానబెట్టింది. మాకు అక్కడ మా సైడ్ ఏంటంటే అట్టేసరి అయితే అన్నం వండరు, ఇలా గంజి ఓర్చుకుంటారు. ఇంకా మా అక్క కూడా ఇక్కడికి వచ్చాక అలానే చేస్తుంది. కానీ నేను మాత్రము అట్టేసరి ఎక్కువగా పెట్టుకుంటాను. చట్నీ కూడా మరోవైపు పల్లీలు అయితే వేపుకున్నానండి. ఇది కిచెన్ అనమాట. చాలా అంటే కూర్చొని చక్కగా వండుకోవచ్చు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. ఇంకా బొడ్డది కూడా ముందు లేచి తనే ఈరోజు నన్ను నిద్ర లేపింది. లేచి తెల్లారిందమ్మా లే అని చెప్పి వచ్చి లేపి నన్ను కిందకైతే తీసుకొచ్చింది. మేము పైన పనుకున్నాము. మా అక్క అయితే బట్టలు తుక్కుంటుంది. బయట ముగ్గు చూసారు కదా, రోడ్డు కదా, ఇంకా చాక్ పీస్తో చక్కగా ముగ్గు అయితే పెట్టేసింది. పిల్లలు అయితే మా రేణును సాత్వి ఇద్దరే లేచారు, వాళ్ళిద్దరూ అయితే ఇంకా లేవలేదు. ప్రీవియస్ వీడియోస్లో నేను గ్యాస్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఈ గ్యాసేనండి మా అక్కయ్య వాళ్ళ కోసము. కాకపోతే 3 బర్నర్స్ అట్లా ఉండకూడదు అన్నారు కొంతమంది, కానీ తీసేసుకున్నాం కదా, ఇంకా ఏం రిటర్న్ పెడతాంలని అయితే ఉంచేసాము. ప్రస్తుతానికైతే ఈ గ్యాస్ బాగానే పనిచేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఆఫర్లో వచ్చింది కదా, క్వాలిటీ ఎలా వస్తుందని అయితే అనుకున్నాము. అంటే అక్కడే ఓపెన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది, కానీ వాడుతున్నప్పుడే తెలిసింది కదా గ్యాస్ కల్లా ఎలా ఉండిద్దో. కానీ బాగానే పనిచేస్తుంది, బాగుంది. ఇక్కడైతే దోశలు వేస్తున్నా. మా వారేమో నైటే వెళ్ళిపోయారు. నైటు భోజనం చేసాం కదండి, చేసిన కాసేపటికి ఇంకా నైటే బయలుదేరి అయితే వచ్చేసారు. అంటే మార్నింగ్ మాకు నీళ్ళు పెట్టాలి కదా పొలానికి, అందుకని వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు అయితే అంటే సాయంత్రం చేసి వచ్చి తీసుకువెళ్తానైతే అన్నారు. ఇక్కడేమో పూర్ణిమ ఏమో పచ్చడి అయితే పడుతుంది, దొండకాయ పచ్చడి. దీనికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. మామూలుగా అసలు కర్రీస్ వాటికంటే ఈ పచ్చళ్ళనే ఇష్టంగా తినిద్ది. పూర్ణిమ స్కూల్ ఏమీ కాదు, కాలేజీ, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ వీడియోలో కామెంట్లో సిస్టర్ అంటున్నారు కదా, ఎవరి వైపు నుంచి అని అయితే అడుగుతున్నారు. మా అమ్మ వాళ్ళ వైపు నుంచి, అంటే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట. ప్రీవియస్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వీడియోస్లో చెప్పాను కదండి, చెల్లి పెళ్ళిలో కూడా చెప్పాను. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు సెకండ్ అమ్మాయి అనమాట. ఇంక ఇప్పుడు పూర్ణిమ ఏమో పెద్ద అమ్మాయి, అంటే మా పెద్ద అక్కయ్య వాళ్ళ కూతురు. ఇప్పుడున్న అక్కేమో ఇక్కడ సెకండ్ అక్క, ఇంకా థర్డ్ ఏమో మా అన్నయ్య. ముగ్గురు అనమాట వాళ్ళు. చెల్లి పెళ్ళిలో మొత్తం పరిచయం చేశాను, బట్ ఆ వీడియోస్ చూడడం వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నాను. పూర్ణిమ అయితే మా పెద్ద అక్కయ్య కూతురు. లేచి నుంచి ఇంక ఈ పిల్లలు అయితే నా వెనకాలే తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టి ఇచ్చేస్తే తినేసి ఆడుకుంటారని చెప్పి ముందు చట్నీ అయితే మిక్సీ పెట్టేయమని చెప్పాను. ఇవి వచ్చి బియ్యం అనమాట, అమ్మ వాళ్ళు అంటే అక్కడి నుంచే తెచ్చుకుంది ధాన్యం బియ్యము. ఇంకా గ్రైండర్ అన్నీ ఇక్కడ పెట్టుకునేది. మరోవైపు మాకు బట్టలు ఉతికేసింది కదా, ఇల్లంతా కూడా మాపు పెట్టుకుంటుంది. ఫ్రైడే అనమాట ఇది, శుక్రవారం రోజు వ్లాగు. సో శుక్రవారం ఏంటంటే దీపారాధన చేసుకోవాలి కదా, అందుకని ఇంకా మా అక్కయ్య పిల్లలకు కూడా స్నానాలు చేపించేసింది. స్నానాలు చేశాక నేనైతే వీళ్ళకి జడలు అయితే వేస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఉదయ్ నువ్వు చెప్పు. ఉదయ్ నువ్వు చెప్పమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.
నేను చెప్పాను కదా మామూలుగా ఒక కామెంట్లో మీరు పూజ చేసేటప్పుడు ఏమైనా మనసులోనే అంటే ఏదైనా మంత్రం అలా చెప్తారంటే నేను ఓం శ్రీ మాత్రే నమః అని మాత్రమే అంటాను, ఇంకేమీ చెప్పనని అయితే చెప్పాను కదండి. ఇప్పుడు అదే మరేను చెప్తుంది. ఓం శ్రీ మాత్రే నమః అంటే చాలు, ఇంకా మనం ఎలాంటి మంత్రాలు ఏమీ చదవక్కర్లేదు. పూజ చేసినంతసేపు ఆ ఒక్క నా మంత్రాన్ని అయితే అలాగే జపేస్తే సరిపోతుంది. దీనికి పూజలు అలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, బాగా చేసేది. మాలో కల్లా ఎక్కువగా చేసేది కూడా తినే. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి చిన్న బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ కుంకుమ పెట్టుకునే భరిణి ఉంది కదా, ఇదైతే చెక్కతో చేసింది. అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా అటు సైడ్ మా సైడ్ ఇవే వాడతారు కుంకుమ పెట్టుకోవడానికి. చెల్లి పెళ్ళికి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అక్కయ్య, అంటే మహాలక్ష్మి కూడా పెళ్లి సారి కింద అయితే పెట్టామన్నమాట. అది పసుపు కుంకుమ అట్లా భరిణి అవన్నీ పంపేస్తారు, అప్పుడు తీసుకున్నాము. సో ఇప్పటి నుంచి అయితే మీకు నేను ఇల్లు అయితే ఎలా ఉందో ఒకసారి ఓవరాల్గా మొత్తం కూడా చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్లో నేను అసలు ఎప్పుడు హోమ్ టూర్ మా ఇల్లు అయితే మీకు ఆల్రెడీ మొత్తం తెలుసు. ప్రతి వీడియోలో కూడా చూపించేస్తాను, ఇంకా అంత పెద్దగా చూపించడానికి ఏమీ లేదు. ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చి స్టార్టింగ్ ఎంట్రన్స్. నేను లోపల నుంచి అయితే షూట్ చేస్తున్నా, అంటే బయటకు వెళ్ళకుండా. అండ్ పైన కూడా ఇల్లు అయితే ఇంకో ఇల్లు ఉంది, సో అది నేను నెక్స్ట్ చూపిస్తాను. ప్రస్తుతానికైతే స్టార్టింగ్లో ఇంకా బయటే వాష్రూమ్ అంటే బాత్రూమ్ ఒకటి, స్నానాలకు ఒకటి, 2 సపరేట్ బాత్రూమ్లు అనమాట. ఇంకా ఇదైతే మనకు చెప్పాలంటే ఇది పంచ, బయటది వరండా. ఈ వరండా మా అక్కయ్యలు రీసెంట్గా 1 మంత్ అయింది కదా వచ్చి, పెద్దగా సామాన్లు అలాంటివి ఏమీ లేదు, ఓపెన్గానే ఉంది, ఇల్లంతా ఫ్రీగా ఉంది. అండ్ ఈ సైడ్ నుంచి ఇక్కడ చూసారు, ఇది కిటికీ ఏం కాదు, ఇది ఒక కబోర్డ్ అనమాట. ఇక్కడ మా అక్కయ్య అయితే చూసారుగా మిషన్ బట్టలు అలాంటివన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకునిద్దంట. ఇంతలో మేడ మీదకి వెళ్ళి మా అక్క అయితే బట్టలు అయితే తీసుకొచ్చింది. ఇంకా బట్టలు తీసుకొస్తూ పక్కన ముందు రోజు వీడియోలో మల్లె మొక్క ఒకటి తేగి చూపించాను కదండి, ఇంకా మల్లెపూలు అయితే కోసుకొచ్చింది, ఇవి ఉన్నాయంట, ఇవి అల్లుకునే తీగ. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మా అక్కయ్య ప్రస్తుతానికైతే ఇందులోని ఫాళ్ళు, లైనింగ్స్ అలాంటివన్నీ పెట్టుకుంది. ఇంకా మోటార్ కూడా ఉందన్నమాట తనకి మిషన్కి. సో కాకపోతే ప్రజెంట్ ఇంకా తీయలేదు మిషన్, ఇంక ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా. బయట ఇది ఒక్కటే వచ్చింది కబోర్డు, హాల్లో మాత్రం 2 వచ్చినాయి. సో ఇదనమాట, బయట ఇలా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే బయట మొత్తం పంచాయితీ వచ్చింది. నేను ఎప్పుడు హోమ్ టూర్ పెద్దగా చేయలేదు కదా, మా పిల్లలు అయితే అసలు యాడ్ చేయనేస్తారు చెప్పండి. ఇంకెక్కడ చూసారా, నేను ఒకవైపు వీడియో తీస్తుంటే వీళ్ళు ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఇది హాల్ అనమాట. హాల్లోకి వచ్చేసరికి ఇది ఒక సెల్ఫ్ అయితే ఉంది. ఇక్కడ రఫ్ అండ్ టఫ్గా డైలీ యూజ్ చేసే బట్టలన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకుంది. మామూలుగా ఇలాంటి డోర్స్ ఉండడం వల్ల ఏంటంటే బట్టలు మనం ఎలా పెట్టినా బయటికి అయితే కనిపించవు, గలీజ్గా ఉండదు, అదొకటి ప్లస్ పాయింట్. సో అదొకటి నాకు ఇలా డోర్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ కూడా అక్కడ ఇంటి నుంచే తీసుకొచ్చుకున్నారు. అది ఎలా అంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారు, అంటే పార్సిల్. ఒక బియ్యం గోతాము, చిన్న చిన్న ఐటమ్స్, ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా అలాగైతే ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు. పైన కూడా ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి ఇలా స్టోరేజ్ అయితే కొంచెం వచ్చింది. నెక్స్ట్ మా అక్కి మిషన్ తీసిద్ది కదా, ఇదేనమాట. అండ్ కూలర్ ఒకటి చిన్నది ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి పెద్దదనమాట, బట్టలు పెట్టుకునేది. ఇదే పెద్దది హాల్లో కల్లా. ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కొత్తవి అలాంటివన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకుంది. ఇంకా దేవుడి గది కూడా ఇక్కడే పెట్టుకుంది. కింద సెల్ఫ్ అలా ఖాళీ చేసి అక్కడ ఓన్లీ పూజ గదిలాగా అయితే చేసుకుంది. అంటే ఇక్కడ అది అలా పెట్టడమో లేదో తెలియదు, కానీ ఇంకెక్కడ ప్లేస్ లేదనమాట. ఇదివరకు ఉన్నవాళ్ళు ఆ ఇంటి ఓనర్ వీళ్ళందరూ కూడా ఇలానే పెట్టుకునే వాళ్ళంట, పెట్టుకొని కింద కూర్చొని పూజ చేసుకునే వాళ్ళంట. అందుకని ఇప్పుడు అక్క కూడా అలానే పెట్టుకుంది. సో ఇది ఇంకా దీనికి మిర్రర్ ఒకటి వచ్చింది కాబట్టి ఇంకా సపరేట్గా మిర్రర్స్, అదే డ్రెస్సింగ్ టేబుల్ అలాంటివి ఏం అవసరం లేదు, ఫుల్ మిర్రర్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఈ కబోర్డు మాత్రము. పెద్దగా చెప్పాను కదా, వస్తువులు అయితే ఏమీ లేవు, ఒక్కొక్కటి చిన్నగా కొంటారంట. ఇంకా అంటే ఇప్పుడే కదా వచ్చారు, ఎప్పుడో 2 years బ్యాక్ ఇక్కడ వచ్చారు కారం చేయడం. మళ్ళీ తర్వాత చిన్న అబ్బాయి డెలివరీ కోసం అయితే వెళ్ళిపోయి ఇంకా తర్వాత కిచెన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, గిన్నెలు అదైతే చిన్నది గట్లా ఉంది కదా, గిన్నెలు కడుక్కునేది. అండ్ నెక్స్ట్ వచ్చి వీళ్ళకి వంటగదికి కూడా ఓపెన్ డోర్ అయితే ఒకటి వచ్చింది ఇలా అనమాట. ఇంకా ఇక్కడ అక్కడ 2 చోట్ల ముగ్గు పెట్టుకోవాలి. చాక్ పీస్ తోటనే అయితే కరెక్ట్ ఇలాంటి రోడ్ల కల్లా. చూసారు కదా, ముగ్గులు కూడా చాలా బాగా పెడుతుంది మా అక్క కూడా. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, సో ఇదైతే గిన్నెలు కడుక్కునేది. అలానే గిన్నెలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాక తీసుకుంది. అలానే వంటగదిలోనే ఇక్కడ ఒక చిన్న తొట్టి లాంటిది అయితే ఇచ్చారు. ఇది లేకపోయి ఉంటే కిచెన్ అంతా కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండేదేమో, ఇది ఉండడం వల్లనే కొంచెం ఇరికిరిగ్గా అనిపించింది. నీళ్ళు చూసారా
ఇలా అయితే కరెంట్ ఎప్పుడైనా పోతే ఇబ్బంది అయిద్దని చెప్పి ఇలా పట్టేసి ఉంచుకునిద్ది. వీటినే వాడుకునేది. పద్దాక ఇక్కడ ట్యాప్ వేసామంటే వరద వరద అయిపోయిద్ది కదా, అందుకని ఇలా యూజ్ చేసుకుంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా ఆల్రెడీ మీరు ఉదయం చూసే ఉంటారు. అంటే టిఫిన్ అది అట్లా పోసేటప్పుడు చూపించాను కదా, ఇంకెలా ఉండిద్ది అనమాట. కూర్చొని ఎంతైనా సరే ఓపిక్గా వంట చేసుకోవచ్చు. కూర్చొని నిలబడాల్సిన పనే ఉండదు. పక్కనున్న ఇల్లులకి నార్మల్గా నిలబడి చేసుకున్నట్టే ఉండిద్దంట, కానీ వీళ్ళకి మాత్రమే ఇట్ట కూర్చునేటట్టు అయితే పెట్టుకున్నారు. ఇంక ఇవి వచ్చి సైడు సెల్ఫ్లు అనమాట. అంటే వంట సామాన్లు అన్నీ కూడా పెట్టుకోవటానికి. కింద అయితే మా అక్కయ్య ఈ గిన్నెలు అన్నీ కూడా పెట్టుకుంటుంది. చూసారు కదా, నీట్గా ఉంచుకునేది. ప్రతిదీ కూడా వెంటనే ఏ పూట కాపోతే శుభ్రం చేసుకునేది. పైన వచ్చి గ్రాసరీ అన్నీ కూడా పైన అయితే సర్దుకుంది. ఇది వచ్చి ఉదయం చేసిన దొండకాయ పచ్చడి అండి. నెక్స్ట్ ఏమో ఇంకా డబ్బాలు వెనకాల చూసారు కదా, అన్నీ కూడా నీట్గా ఆర్గనైజేషన్ అయితే చేసుకుంది. ఎక్కువ ఏమి లేవు, ఉన్నటితో అలాగే సర్దేసుకుంది. పాప్కార్న్ ప్యాకెట్స్ పిల్లలు ఏడ్చినప్పుడల్లా పద్దాక కొట్టుకైతే వెళ్ళలేదు కదా, ఇంకా అందుకే ఇవైతే తెచ్చిపెట్టుకుంది. నెక్స్ట్ మసాలా ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా ఒకేసారిగా తెచ్చుకునేది అనమాట. సరుకులన్నీ కూడా ఇంకా వాటిని అలా అయితే వాడుకోవటమే. ఈ ప్యాకెట్ వచ్చి నేను చూడగానే ఏందో కొత్తగా ఉంది, కర్రలాగా అనుకున్నా. తీరా చూస్తేనేమో దాల్చిన చెక్క. అసలు నేను ఏదో చిన్న చిన్న ముక్కలుగా చూశాను, కానీ ఇలా అయితే దాల్చిన చెక్క ఎప్పుడు చూడలేదు. ఇంకా చూసేసరికి ఏందబ్బా అని చెప్పి ఒక క్షణం అలా చూశాను అనమాట. ఆ తర్వాత అర్థమైంది, ఓ దాల్చిన చెక్కే అని. ఇక్కడ కింద వచ్చి బియ్యం గోతాలు, అలానే గ్రైండరు అట్లాంటివన్నీ కూడా పెట్టుకుంది. చింతపండు లాస్ట్ బకెట్ వచ్చి చిన్న బకెట్ కనిపిస్తుంది కదా, చింతపండు. ఈ స్టూల్ అనేది పాత అంటే అప్పట్లో వీళ్ళు ఉండేటప్పుడు ఇక్కడ దేవుడి సామాన్లు పెట్టుకొని దీని మీద పూజ చేసుకునేది అనమాట అప్పుడు. తర్వాత ఏమి ఇప్పుడు ఎలానో అక్కడ పెట్టుకుంది కదా, ఇంక ఇది గ్యాస్ దగ్గర కూర్చొని వంట చేసుకోవడానికి ఇంకేమీ లేవన్నమాట. సో అందుకు ఇంక దీన్ని అయితే ఇక్కడ పెట్టేసింది ఈ స్టూల్ని. అప్పుడైతే దీని మీదే పెట్టి పూజ చేసుకునేది. అండ్ పైన కూడా చాలా ప్లేస్ అయితే ఉంది ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. మా అక్కయ్యలకైతే అంత అవసరమైతే రాదు నాకు తెలిసి. సో ఇదనమాట అండి. కింద అయితే ఇలా అయితే ఉంది ఇల్లంతా కూడా. అండ్ ఇప్పుడైతే పైన చూపిస్తానండి. పైన కూడా ఒక గది అయితే ఉంది. ఈ ఇల్లు వచ్చి మా అక్కయ్య వాళ్ళు అద్దెకుంటున్నది. అంటే మళ్ళీ ఇంతలా చూపించి ఓన్ హౌస్ అనుకుంటారేమో, కానీ ఇది రెంట్ హౌస్ అండి. ఎండ అయితే మాత్రము మామూలుగా లేదు. వెళ్తున్నానే కానీ కాలు కాలుతున్నాయి. మా బుడ్డదేమో చెప్పులన్నీ తీసుకొచ్చి ఇదిగో ఇప్పటి వరకు ఈ ఎండలో పాపం ఎంత కష్టపడిందో ఈడన్నీ కూడా వరుసన అయితే సర్దింది. నాకు తెలిసి ఈ ఊరు ఎలా ఉందంటే అసలు ఊర్లో జనం ఉన్నారా లేదా అన్నంత ప్రశాంతంగా ఉంది. ఎవరు అసలు బయట ఎక్కువలు కూడా కనబడట్లేదు. అదే మాకు పల్లెటూరులో అంటే మాకెళ్ళి అయితే అస్సలు ఖాళీ ఉండవు రోడ్లు. ఇక్కడ పైన రేకుల వేసి కనిపిస్తుంది కదా, ఇనపది. అది వాటర్ ట్యాంక్ అనమాట. అది కూడా తొట్టిలాగే కుండీలాగా అయితే కట్టారు. వంటగదిలో ఉంది కదా, సేమ్ అలానే ప్లాస్టిక్ ఈ అదే వాటర్ ట్యాంక్ అలాంటివి ఏమీ కాదు, తొట్టి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి పైన గదండి. పెద్దగా వస్తువులు ఏమీ ఉండవు. నైట్ మేము ఇక్కడే పనుకున్నాం కూడా. ఒక ఫ్యాన్ ఉండిద్ది. ఇంక ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం వెళ్ళదు కాదు. ఇక్కడ నుంచి ఆ కిటికీ కనిపిస్తుంది కదా పక్కన, సో ఆ కిటికీ పక్కన ఒక గోడలా కనిపిస్తుంది అక్కడ వరకే. అక్కడ నుంచి అది వేరే వాళ్ళదనమాట. పైన అంతా కూడా కంబైన్డ్గా ఒకటేలా కట్టేశారు, కానీ కింద ఇల్లులు మాత్రం ఎవరికి వాళ్ళవి సపరేట్గా ఉంటాయి. అంటే ఇవి ముగ్గురు అన్నదమ్ములు అంట. సో అందుకు ఎవరి గది వాళ్ళకి సపరేట్గా కింద ఉండిద్ది, కానీ పైన మొత్తం ఓవరాల్గా ఒకటే. కాకపోతే ఆ చివరి ఇల్లు ఏంటంటే మధ్యలో ఏదో అడ్డంగా అయితే పెట్టేసుకున్నారు వాళ్ళ గది వరకు సపరేట్గా. ఇంకా బయట అయితే ఇలా అయితే ఉందండి పైన. నాకైతే ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే చూస్తున్నారు కదా. నిన్న మేము వచ్చేటప్పుడు కూడా రాగానే ముందు ఇక్కడే కాసేపు అయితే పూలు అవి కట్టుకొని కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా లైట్లు లేవని చెప్పి కిందకి వెళ్ళిపోయాము. కానీ ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు వీళ్ళు కారం చెట్లోనే ఉండేవారని చెప్పాను కదండి 2 years బ్యాక్. అప్పుడు ఇల్లు కూడా బాగుండేది. చిన్న ఇల్లు అయినా సరే అది చాలా బాగుంటుంది. రేకుల ఇల్లు అనమాట అది.
ఒక చిన్న కిచెను, అలానే హాలు, బయట కూడా చుట్టూ వరండా చుట్టూ మొక్కలు బాగుండేది అది. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇంటి ముందర మల్లె మొక్కలు ఉన్నాయి కదండి, బొండు మల్లె అన్నాను, అవి ఆ మొక్కలు కూడా నేను ఈ కారం చెట్టు నుంచి అప్పుడు తీసుకెళ్ళాను మా అక్కయ్య వాళ్ళు ఉండేటప్పుడు. నెక్స్ట్ మనీ ప్లాంట్ కూడా ఒకటి, అంటే పెద్దది బాగా అల్లుకుంది చూడండి, అది కాకుండా ఇంకోటి ఉంది కదా చిన్నగా అల్లుకుంది, అది కూడా నేను ఇక్కడ కారం చెట్టు నుంచి మా అక్కయ్య వాళ్ళ ఇంటికాడ నుంచే తీసుకెళ్ళాను. చాలా మొక్కలు ఉండేవి తీసుకెళ్ళాను. ఇంకా బయట మందార మొక్క కూడా అక్కడి నుంచే తీసుకెళ్ళాను అనమాట, కొమ్మ తీసుకెళ్ళి నాటాను. అప్పట్లో మా అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏ మొక్క తీసుకెళ్ళినా సరే చాలా బాగా పెరిగేదండి. ఇప్పుడున్న చాలా మొక్కలు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చినవి. అప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ చాలా మొక్కలు ఉండేవి, కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే వచ్చారు కదా, సో కొంచెం కొంచెం అలాగైతే మొక్కలు కుండీల్లో పెట్టుకోవడానికే, మామూలుగా బయట వేయడానికైతే ఇక్కడ ఎక్కడ అవకాశమే లేదు. నార్మల్గా కుండీల్లో పెంచుకోవడం, ఏదైనా పువ్వుల మొక్కలు, గులాబీ మొక్కలు అలాంటివి అయితేనే చిన్నగా అవి కూడా తెచ్చుకొని పెంచుతానైతే అంది. తనకి మొక్కలు పెంచడం, ఆడవాళ్ళకి తెలిసిందే కదా, మొక్కలు ఇవి వంటలు ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఇదండి మా అక్కయ్య వాళ్ళ ఇల్లు. పైన అయితే ఇలా ఉంది గది, చెప్పాను కదా పనుకోవటానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు, ఎందుకంటే కింద ఇల్లు ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది, ఏ సామాన్లైనా అక్కడే సరిపోతాయి. అసలు మళ్ళీ కారం చెడు వస్తామని అయితే అనుకోలేదు. మా అక్కయ్య వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారు ఇంకా అదే లాస్ట్ అనుకున్నాము. అప్పుడెప్పుడో లాస్ట్ గంగాలమ్మ జాతరకు అయితే వచ్చాము, ఇంకా అదే రావడము. అప్పటి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోవడము, మేము ఎక్కడికి అసలు వచ్చే అవకాశమే లేదనుకున్నాం, కానీ మళ్ళీ వాళ్ళే రావడము. సో అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఇక్కడి నుంచి రాకపోకలు బాగానే ఉంటాయి, ఎందుకంటే ఎప్పటికప్పుడు వచ్చి వెళ్తూ ఉండాలి కదా. మేడ మీద ఉతికిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి కాసేపు అయితే అలా మడత అయితే పెట్టేసి సెల్ఫ్లో అయితే సర్దేసుకుంది. ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను, వస్తానన్నారనమాట. తను వచ్చేసరికి ఇంకా పిల్లల బట్టలు అన్నీ కూడా బ్యాగులో అయితే పెట్టి ఇంకా రెడీగా ఉండాలి. తను వచ్చేటప్పుడు సర్దేనంటే ఇంక అంతే తిట్లే. ఇక్కడ బుడ్డోడు కూడా మడత పెట్టేస్తున్నాడు. అదే పెద్ద అయ్యాక చెప్తే ఒక్కరు కూడా మాట వినరు, చిన్నప్పుడు వద్దన్నా సరే చేస్తారు. ఇంకా పూర్ణిమనేమో మా వారే బండి మీద అయితే తీసుకొచ్చేసారు. చీరాల నుంచే వచ్చేది కదా, తనకి కాలేజ్ వదిలే టైంకి అయితే వెళ్ళమని చెప్పాను. ఇద్దరైతే కలిసి వచ్చేసారు. ఇంకా నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకురమ్మన్నాను. ఇంకా నేను ఉదయం వాష్ చేయలేదనమాట. ఇంకా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాము. వెళ్ళిపోదాము అనుకునే టైంకి వాన అయితే పట్టుకుంది, వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా వానలో తడుచుకొని ఏం వెళ్తాంలే, వాన తగ్గాక వెళ్దామని అయితే చెప్పాను. అసలు ఈరోజు ఈ మెండ కాసిందో, అందుకేనేమో ఈ వాన కూడా. కాకపోతే వాన పడిందంటే ఇంకా ఉమ్మది మేసేసిద్ది అదొకటి, కానీ ఈ ఎండకి వర్షం ఈ మాత్రం పడితే కొంచెం చల్లగానే ఉండిద్దిలండి. కొంచెం చూస్తుండగానే అలా ఎక్కువైపోయింది. ఇంకా తగ్గే వరకు కాసేపు అయితే మాటలు అవి చెప్పుకొని ఇంకేమైనా మర్చిపోతే అన్నీ కూడా చూసుకున్నాను. వీళ్ళేమో పిల్లలు పద్దాకా వెళ్ళి వానలో తడుస్తూ ఉంటే వాళ్ళనేమో మా వారు లాక్కొస్తూ ఉన్నారనమాట. వర్షంలో ఎక్కువ తడిసినా మళ్ళీ ఏదొచ్చిన తర్వాత నేనే పడేది. కరెక్ట్‌గా బయలుదేరిపోదాము అనే టైంకి మళ్ళీ ఇదొకటి పానీపూరి బండి అయితే వచ్చింది. ఇప్పటివరకు రాలేదంటే ఇదే రావటం అంట వీళ్ళొచ్చిన తర్వాత. అందరం కలిసి పానీపూరి అయితే తిందామని, పైగా వర్షం పడింది కదా, వెదర్ కూడా చాలా బాగా అనుకూలంగా ఉందిలే అని చెప్పి అందరం కూడా తిన్నాము. క్షేమంగా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా రాగానే ఒకవైపు రైస్ కడిగేసి పెట్టేసి మరోవైపు అయితే ఇంట్లో ఎగ్స్ ఉన్నాయన్నమాట. పైగా తొందరగా వండి అంటే అయిపోయే రెసిపీ కూడా ఇదే కదా, సో అందుకని ఇక్కడ ఫ్రై చేసేసాను. పిల్లలు నిద్ర వస్తుంది అని అంటున్నారు, అందుకని వాళ్ళకి ఒకవైపు అన్నం అయితే చల్లారబెడుతున్నాను. కర్రీ వేద్దాం అనుకునేసరికి వాళ్ళకి కర్రీ వద్దు, పెరుగు అన్నం అయితే వేయమని అడిగారు. సాత్వికకి నిద్ర వచ్చిందంటే మాత్రం ఇంకా నా చుట్టూనే తిరుగుతుంది. ఇంకా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా బట్టలు పట్టుకొని వెనకాలే వస్తుందనమాట. ఆకలి అంటే బొవే అని అయితే అనిద్ది. అందుకనే తన కోసమని చెప్పి కొంచెం ముందుగానే చల్లారబెట్టి పక్కన పెట్టేసాను. ఇంకా ఇక్కడ రేణు కూడా తినిపించేమని అడుగుతుంది.
ఇద్దరికి కలిపి కొంచెం అన్నం అయితే వేసి పెరిగేసి కలిపేశాను. ముందు తినేసి అని చెప్పి ఇస్తేనే సరే అని చెప్పి వెళ్ళి కూర్చుని 2 ముద్దలు తిని ఇంకా నేను తిన్ను నాకు వద్దు అనేసింది. సరే నేను తినిపిస్తాను రా అయితే అంటే సరే అని చెప్పి నా వెనకాల అయితే వచ్చి ఇంకా బయట చల్లగాలికైతే అలాగే పిల్లలకి అన్నం అయితే పెట్టేసి మేము కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి పనుకున్నామండి. సో ఇదన్నమాట ఈరోజైతే వ్లాగు. సో ఇలా అయితే గడిచింది. మా అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని అయితే నేను మా వారు అనుకునేవాళ్ళమండి. కానీ ఇప్పుడైతే చక్కగా వెళ్ళాము, ఒక రోజు ఉండి చూసుకుని అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే పనిలో బిజీ అయిపోవాలి. ఎందుకంటే వన్ డే లేను కదా. సో ఇల్లంతా కూడా నీట్గా సర్దుకోవడం, ఇంట్లో చాలా పని అయితే ఉంది. అది కాకుండా కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేయాలి. నాకైతే మాత్రము పిల్లలకి వాళ్ళు తినేదానికంటే నేను తినిపిస్తేనే ఒక ముద్ద ఎక్కువ తింటారని అయితే అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు తిన్నారంటే సగం కిందే పోయిద్ది. అలానే వాళ్ళంతటి వాళ్ళకి తినడం కూడా రావాలి. మనమే పద్దాకా తినిపించడం అలవాటు కూడా చేయకూడదు. ఎప్పుడైనా వాళ్ళు అడిగితే తప్ప నేను తినిపించను. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.